బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి వాల్కనో ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కేరళ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. నార్త్ ఇండియా వైపు వస్తుండటంతో మరికొన్ని ఎయిర్లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇథియోపియాలో 10,000 ఏళ్లలో తొలిసారి అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి వాల్కనో కిలోమీటర్ల ఎత్తుకు బూడిద వెదజల్లుతోంది. దీంతో విమానాల రాకపోకలపై ప్రభావం పడుతోంది. కేరళ నుంచి అబుదాబి వెళ్లాల్సిన ఇండిగో విమానాన్ని దారి మళ్లించారు. బూడిద రేణువులు నార్త్ ఇండియా ఎయిర్లైన్స్ కూడా వేరే దారుల్లో సర్వీసులు నడిపేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి. ఇథియోపియాలో బద్దలైన హేలిగబ్బి అగ్నిపర్వతం ప్రభావం భారత్ పై చూపుతోంది. దీని పొగ అర్ధరాత్రి ఢిల్లీ పరిసరాలకు చేరింది. 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా దూసుకొచ్చిన యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్ లో కనిపించింది. 25,000 నుంచి 45,000 అడుగుల ఎత్తులో ఈ యాష్ క్లౌడ్ ఉన్నట్లు వాతావరణ నిపుణులు తెలిపారు. హర్యానా, గుజరాత్, పంజాబ్, యూపీ, హిమాచల్ ప్రదేశ్ కి వ్యాపించే ఛాన్స్ ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపైన ప్రభావం పడుతోంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇథియోపియాలో అగ్నిపర్వతం బద్దలైనట్లు తెలుస్తోంది, డీటెయిల్స్ ఏంటి? 10 ఏళ్ల తర్వాత ఇథియోపియాలో యొక్క అగ్నిపర్వతం బద్దలైంది. హేలిగబ్బి యొక్క వాల్కొన ఏకంగా 10 నుంచి 15 కిలోమీటర్ల ఎత్తున యొక్క బూడిదకు సంబంధించి కూడా ప్రధానంగా యొక్క పెద్ద ఎత్తున యొక్క మంటలు కూడా చెలరేగాయి. అయితే దీంతో విమాన రాకపోకలపై కూడా తీవ్ర ప్రభావం కూడా పడింది. ఎందుకంటే కన్నూరు అంటే కేరళ నుంచి అబుదాబికి వెళ్లాల్సిన ఇండిగో సంబంధించిన ఫ్లైట్ కూడా పూర్తిగా దారి మళ్లించారు. అంతేకాకుండా ఇతర సంబంధించిన విమానాలు కూడా ప్రత్యేక మార్గాలు కూడా ఇప్పటికే దీనికి సంబంధించి కూడా వేరే సర్వీసులు కూడా చేస్తున్నారు. ఆ బూడిద రేణువులు నార్త్ ఇండియా వైపు వస్తుండడంతో మరికొన్ని యొక్క ఎయిర్లైన్స్ సంబంధించిన విమానాలు కూడా దారి మళ్ళాయి. అంతేకాకుండా అగ్నిపర్వతంతో పూర్తిగా దీనికి సంబంధించి భారత్ లో కూడా యాష్ క్లౌడ్ కూడా ఏర్పడింది. ఇథియోపియాలో ఒక 10 ఏళ్ల తర్వాత ఇంత పెద్ద అగ్నిపర్వతం కూడా బద్దలైన పరిస్థితి చూస్తున్నాం. ఈ యొక్క బద్దలైన అగ్నిపర్వతం మాత్రం హేలిగబ్బి అగ్నిపర్వతం ప్రభావం పైన ఇండియాపై చూపుతుంది. దీని పొగ మాత్రం అర్ధరాత్రి ఢిల్లీ పరిసర ప్రాంతాలకు కూడా చేరింది. అంటే 130 కిలోమీటర్ల వేగంతో ఎర్ర సముద్రం మీదుగా తీసుకొచ్చిన యొక్క రాజస్థాన్ లో కనిపించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. మొత్తానికి మాత్రము ఈ యొక్క పర్వతం బద్దలైన నేపథ్యంలో చూస్తే విమాన సర్వీసులకు సంబంధించి తీవ్ర ప్రభావం కూడా పడింది. మరో కొన్ని సర్వీసులు కూడా వేరే దారిలో కూడా మళ్లించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. పవన్, అలాగే ఈ యాష్ క్లౌడ్ అనేది మీద అయితే ప్రభావం చూపిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ యాష్ క్లౌడ్ ప్రభావం ఇంకా ఎన్ని రోజుల నుండి అవకాశం ఉంది? అయితే యాష్ క్లౌడ్ తొలుత రాజస్థాన్ లో కనిపించిన పరిస్థితి చూస్తున్నాము. 45,000 అడుగుల ఎత్తున యొక్క యాష్ క్లౌడ్ ఉన్నట్టుగా దీనికి సంబంధించి యొక్క వాతావరణ నిపుణులుగా చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే ఈ యొక్క హర్యానా, గుజరాత్, పంజాబ్, యూపీ అంతేకాకుండా దీనికి సంబంధించి ఇతర రాష్ట్రాలకు కూడా వ్యాపించే ఛాన్స్ ఉందని చెప్పి కూడా ఇప్పటికే పేర్కొన్నారు. పొగ వల్ల విమాన రాకపోకలపై కూడా ప్రభావం పడుతుందని చెప్పి ప్రధానంగా దీనికి సంబంధించి కూడా మనము ఇతర పరిసర ప్రాంతాలకు సంబంధించి సర్వీసులు కూడా చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మొత్తానికి చూస్తే ఇథియోపియాలో యొక్క 10,000 తర్వాత 10,000 సంవత్సరాల తర్వాత యొక్క పెద్ద ఎత్తున అగ్నిపర్వతము దీని ప్రభావం ఇతర రాష్ట్రాల పైన కూడా తీవ్ర ఎత్తున కూడా ఉంది. దానికి సంబంధించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. వాతావరణం కూడా అనేక హెచ్చు తగ్గులు ఆగే అవకాశం కూడా ఉందని చెప్పి కూడా దీనికి సంబంధించి వాతావరణ నిపుణులు కూడా చెప్తున్న పరిస్థితి అనిపిస్తుంది. రైట్ పవన్, థ్యాంక్ యూ.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ప్రేమించి వివాహం చేసుకున్న యువ జంటపై కక్ష పెంచుకున్న అమ్మాయి కుటుంబ సభ్యులు అబ్బాయి ఇంటిపై దాడికి పాల్పడిన ఘటన జగిత్యాల జిల్లా మల్యాలలో కలకలం రేపింది. ముత్తుకుమార్ మాధవి కొండగట్టు వద్ద వారం క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ఈ పెళ్లికి అమ్మాయి తల్లిదండ్రులు ఎదురు తిరుగుతుండటంతో గతంలో ఇరు కుటుంబాలకు పోలీసులు కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు. అమ్మాయి వర్గం బెదిరింపులు ఆపలేదని ముత్తు కుటుంబం తెలిపింది. కార్లలో వచ్చిన అమ్మాయి బంధువులు అబ్బాయి ఇంటిపై అకస్మాత్తుగా దాడి చేసి పెద్ద కట్టెలతో ముత్తును, ఆయన తండ్రిని, ఇంట్లోని మహిళలను తీవ్రంగా కొట్టారు. అనంతరం మాధవి బలవంతంగా కారులో ఎక్కించుకుని తీసుకెళ్లినట్లు తెలిపారు. గాయపడిన వారు పోలీస్ స్టేషన్ చేరగా వారిని జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అమ్మాయి ప్రాణాలకు ముప్పు ఉందని, తమపై మళ్లీ దాడి చేసే ప్రమాదం ఉందని వెంటనే రక్షణ కల్పించి దాడి చేసిన వారిపై కఠిన చర్యలు కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పదహారో తారీఖు రోజు నేను లవ్ మ్యారేజ్ చేసుకున్నాను. గుళ్ళో వాళ్ళ ఇంట్లో వాళ్ళు వచ్చి నన్ను, మా నాన్నని, మా అమ్మని కొట్టి, ఆ అమ్మాయిని కూడా కొట్టి బలవంతంగా తీసుకువెళ్ళి కార్లో పడేశారు. చేతులు కొట్టుకుంటే ఇద్దరు కొట్టుకుంటే వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ అన్న, వాళ్ళందరూ కొట్టుకుంటూ తీసుకుని వెళ్ళిపోయారు. 4-5 కలిసి. అంటే మీకు 10 వాళ్ళ ఇంట్లో వచ్చి మమ్మల్ని సంపర్కారు నరకెత్తా అని చెప్పేసి బెదిరించి ఆ అమ్మాయిని పట్టుకొని వెళ్ళిపోయారు. అమ్మాయిని 4 వచ్చి కాళ్ళు చేతులు ఇద్దరు పట్టుకొని వాళ్ళ పెద్దమ్మ కొట్టుకుంటూ తీసుకుని కార్లో తీసుకొని వెళ్ళిపోయారు. వాళ్ళ పోలీసులో కూడా ఆల్రెడీ ఇదివరకు రిపోర్ట్ చేశారు. ఇవాళ అఫ్సర్ అన్ఎక్స్పెక్టెడ్గా అఫ్సర్ అని తెలుసుకోలేదు. సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. రవీందర్. మౌనిక, ఒకవైపు జైపూర్ జిల్లాలో ప్రేమించుకొని పెళ్లి చేసుకున్న ఇద్దరు జంట ఒకవైపు అతను వాళ్ళ సొంత ఇంటికి రావడం జరిగింది. వచ్చిన అనంతరం కూడా ఒకవైపు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే అతని ఇంటి మీద కర్రలతోటి ఒకవైపు దాడి చేయడం జరిగింది. అయితే వాళ్ళిద్దరూ వివాహం మల్యాల కేంద్రంలోని చెందిన ముత్తుకుమారు 27 సంవత్సరాలు, గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన వీళ్ళు గత కొన్ని ఏళ్ల నుంచి కూడా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి కూడా చేసుకోవడం జరిగింది. వారం రోజుల క్రితం కొండగట్టులో వెళ్లి వాళ్ళిద్దరు పెళ్లి చేసుకున్నారు. తల్లిదండ్రులు ఒప్పుకోవడంతో కూడా ఆ అమ్మాయిని వీళ్ళ సొంత నివాసమైన ఇటు మల్యాలకు సంబంధించి అక్కడికి తీసుకోవడం జరిగింది. అక్కడ ఉంటున్నారు. అనంతరము అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే తెలుసుకొని జరిగింది. నిన్న నైట్ ఒకవైపు కర్రలతో దాడి చేసే విధంగా అక్కడ వాళ్ళ ఇంటికి వెళ్లి అమ్మాయిని సినిమా పక్కింగ్ టైప్ కూడా అక్కడ నుంచి లాక్కు వెళ్లిన పరిస్థితుల నేపథ్యంలో పోలీసులకు సమాచారం అందడంతో వాళ్ళను కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. అయితే అమ్మాయి వీళ్ళిద్దరు కలిసి పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న అనంతరం కూడా వాళ్ళు ఇక్కడి నుంచి అంటే దాదాపు అంత దూరం నుంచి ఆంధ్ర నుంచి కూడా ఇక్కడి వరకు వచ్చి వాళ్ళ ఇంటికాడ దాడి చేసే ప్రయత్నం చేయడంతో పోలీసులు కూడా వాళ్ళకు కౌన్సిలింగ్ అయితే ఇచ్చిన పరిస్థితి చెప్పవచ్చు. ఎందుకంటే ప్రేమించి మేము పెళ్లి చేసుకున్నాం, మా వివాహానికి అడ్డు వస్తున్నారు కాబట్టి మేము పెళ్లి చేసుకుని మా ఇంటికి మేము రావడం జరిగిందనే ఫోన్లలో కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు కూడా చెప్తున్నారు. కానీ వీళ్ళు వాళ్ళ అమ్మాయికి సంబంధించిన బంధువులు అయితే వీళ్ళ ఇంటి పైన దాడి చేసి ఒకవైపు కర్రలతో దాడి చేసి ఈ అమ్మాయిని అయితే లాక్కు వెళ్లే ప్రయత్నం అయితే చేయడం జరిగింది. పోలీసులు అయితే వాళ్ళను అదుపులోకి తీసుకొని వాళ్ళకు కౌన్సిలింగ్ అయితే ఇచ్చారు. మరి ఈ అమ్మాయి ఇప్పటికైనా వాళ్ళు ఇద్దరు మైనర్లు కాబట్టి నేను అబ్బాయితోనే ఉంటాను, మేమిద్దరం మైనర్లమని అమ్మాయి చెప్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. పోలీసులు వాళ్ళకైతే కౌన్సిలింగ్ ఇచ్చి వీళ్ళిద్దరిని జంటను కలిపే విధంగా మాత్రం ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పవచ్చు. రైట్ రవీందర్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇవాళ తెలంగాణ కేబినెట్ భేటీ జరగనుంది. ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో సమావేశం జరగనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు, బీసీ రిజర్వేషన్లపై కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరిగే గ్లోబల్ సమ్మిట్ పై చర్చించనున్నారు.
ఇందిరమ్మ చీరల పంపకం, పంట కొనుగోలుపైన కేబినెట్ సమావేశంలో చర్చ జరగనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ సునీల్ లైవ్ లో అందిస్తారు. సునీల్, మరి కాసేపట్లో తెలంగాణ కేబినెట్ భేటీ జరగనున్నట్లు తెలుస్తోంది. డీటెయిల్స్ ఏంటి? తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మరి కాసేపట్లోనే తెలంగాణ సచివాలయంలో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలపై కూడా కేబినెట్లో చర్చించి ఆ తీర్మానం కూడా చేసే అవకాశం. ఇందులో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని గత క్యాబినెట్లోనే తీర్మానం చేశారు. అందులో మొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలకు వెళ్ళాలని క్యాబినెట్ అప్రూవ్ చేసింది. ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి విధి విధానాల్ని జిల్లా కలెక్టర్లు ఇప్పటికే గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేయడం, ఆ తర్వాత గ్రామ పంచాయతీ శాఖ నిన్న ఎన్నికల కమిషన్కి నివేదికను సమర్పించిన తీరు కూడా. అయితే దీనికి సంబంధించినటువంటి డేట్ ఏ విధంగా ఖరారు చేయాలి, ఎన్ని దశలో ఎలక్షన్స్ని కండక్ట్ చేయాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో మరొకసారి చర్చించిన తర్వాత కీలక నిర్ణయం తీసుకొని అప్రూవ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. దీంతో పాటు మరొక తెలంగాణలో ప్రధాన ఎజెండాగా ఉన్నటువంటి విద్యుత్ కొనుగోలుకు సంబంధించినటువంటి అంశాలు, బకాయిలు, చెల్లింపులకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్ర కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ఇప్పటికే సోలార్ విద్యుత్ ప్లాంట్లకు సంబంధించినటువంటి అంశాలతో పాటు మరోవైపు అండర్ బ్రిడ్జ్ లైన్స్ సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు మరొకసారి తెలంగాణ క్యాబినెట్లో కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. రామగుండం విద్యుత్ ప్లాంట్కి సంబంధించినటువంటి ఏర్పాటుకు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఏ విధంగా పెంచాలి, ఏ విధంగా అండర్ గ్రౌండ్ కేబుల్ ఏర్పాటు చేయాలన్న దానిపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. మరోవైపు ఇప్పటికే ఒడిశా, మహారాష్ట్ర రాష్ట్రాల నుంచి ప్రభుత్వం అనుమతి కోరిన నేపథ్యంలో సర్కార్ నుంచి 9 కోల్ మైన్ సంబంధించినటువంటి ప్రదేశంలో థర్మల్ విద్యుత్ ప్లాంట్లని ఏర్పాటు చేయాలని ఇప్పటికే రాష్ట్ర క్యాబినెట్ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. కాబట్టి దాని సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం. ఇక మరోవైపు స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించిన విషయంపై ఇప్పటికే డెడికేషన్ కమిషన్ 50% రిజర్వేషన్ మించి ఉండకూడదంటూ కూడా ఇప్పటికే ఇప్పటికే నివేదిక ఇచ్చింది. కాబట్టి ఆ నివేదికను బేస్ చేసుకొని గతంలో 2018 స్థానిక సంస్థల ఎన్నికలు ఏ విధంగా కండక్ట్ చేశారో అదే తరహాలో ఇప్పుడు కూడా స్థానిక సంస్థల ఎన్నికలు కండక్ట్ చేయాలి. దాంట్లో మొట్టమొదటిసారిగా గ్రామ పంచాయతీ ఎన్నికలు కండక్ట్ చేయాలి. అది ఎక్కడెక్కడ ఏ ప్లేస్లో 3 దశల్లో నిర్వహించాలని భావిస్తున్నప్పటికీ వాటికి సంబంధించిన డేట్ల ఖరారు సంబంధించిన విషయాలపై కూడా ఈరోజు చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఇక స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తున్నారు కాబట్టి రైతు బంధుకు సంబంధించినటువంటి అంశాలతో పాటు వడ్డీ లేని రుణాలు, పింఛన్లకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకునే అవకాశం ఉంది. ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థలతో పాటు మరోవైపు విద్యుత్కు సంబంధించినటువంటి అంశాలపై కూడా క్యాబినెట్ ఈరోజు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. దీంతో పాటు 40 అంటే విజనరీస్ డాక్యుమెంట్ సంబంధించినటువంటి అంశాలతో పాటు గ్లోబల్ సమ్మిట్ 9 తేదీల ఏర్పాటు చేస్తున్నటువంటి గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలపై కూడా ఈరోజు పూర్తిగా క్యాబినెట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. ఎందుకంటే విదేశాల నుంచి కూడా పెద్ద ఎత్తున ఈ గ్లోబల్ సమ్మిట్కి హాజరవుతున్నారు. వీటికి సంబంధించిన ఎజెండాపై కూడా ఈరోజు క్యాబినెట్లో గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి నిర్వహణకు సంబంధించిన అంశాలపై కూడా ఈరోజు క్యాబినెట్లో చర్చించి నిర్ణయం కూడా తీసుకున్నారు. ఎందుకంటే $3 ట్రిలియన్ పెంచే లక్ష్యంగా ఇప్పటికే ప్రభుత్వము ముందడుగులు వేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి అంశాలు, పెట్టుబడులకు సంబంధించినటువంటి అంశాలపై కూడా క్యాబినెట్లో చర్చించే అవకాశం ఉంది. చూసిన తర్వాత రేపు ఈ ఎన్నికల నోటిఫికేషన్ కూడా ఈసీ అధికారులు విడుదల చేసే అవకాశం ఉంది. కాబట్టి వాటన్నిటి అంశాలపై కూడా ఈరోజు తెలంగాణ క్యాబినెట్లో కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది. రైట్ సునీల్, థ్యాంక్ యూ. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాసేపట్లో జీహెచ్ఎంసీ కౌన్సిల్ చివరి సమావేశం ప్రారంభం కానుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలక వర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలక వర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. 45 ఎజెండా అంశాలపై కౌన్సిల్ సమావేశంలో సభ్యులు చర్చించనున్నారు. కౌన్సిల్ మీటింగ్ కు జీహెచ్ఎంసీ కార్పొరేటర్లతో పాటు నగరానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరు కానున్నారు. గడిచిన 5 ఏళ్లలో చేసిన పనులపై కౌన్సిల్ మీటింగ్ లో చర్చ జరగనుంది.
అందరికీ నమస్తే. ఈరోజు భాగ్యనగర్ ప్రజలు మా దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తా ఉన్నారు. ఎందుకంటే ఈ రాష్ట్ర ప్రభుత్వ అధినేత అయినటువంటి ముఖ్యమంత్రి గారికి ఇచ్చిన, నగర మేయర్ గారికి ఇచ్చిన, ఇంకా పెద్ద పెద్ద అధికారులకు ఇచ్చిన ప్రజా సమస్యలు తీరట్లేదు. కాబట్టి భాగ్యనగర్ ప్రజలందరూ కూడా దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాన్ని సంఖ్యలతో సహా ఇస్తా ఉన్నారు. భారత్ మాతాకి జై. గత 5 సంవత్సరాల నుంచి ఎన్నో సార్లు మేయర్ గారికి, కమిషనర్ గారికి ఎన్నో వినతి పత్రాలు అందజేశాము. కానీ దున్నపోతు మీద వర్షం పడ్డట్టు ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి పనులకి కూడా మాకు పరిష్కారం రాలేదు. కాబట్టి ఈసారి మేయర్ గారికి అర్థమవుతుందని చెప్పి GHMC కౌన్సిల్ ఉన్నందుక ఈరోజు దున్నపోతు గారిని కూడా మేము తీసుకొని రావడం జరిగింది. దున్నపోతు గారికి కూడా వినతి పత్రాలు అందజేయడం జరిగింది అని చెప్పి ఈ దున్నపోతు గారిని ఈ రోజు ఇక్కడికి తీసుకురావడం జరిగింది. దున్నపోతు గారికి మా వినతి పత్రాలు కూడా అందజేయడం జరుగుతుంది. దున్నపోతు సార్ ఈడ ఏం లేదు సార్. ఇంకా మాకు రోడ్లు బాగాలేవు, డ్రైనేజ్ మంచిగా లేదు అని చెప్తే ఇట్లా సంఖ్యలు చేసి మస్తు కొట్టిరు సార్. మొన్న తలలు వల కొట్టిరు, మావి కాళ్ళు చేతులు ఇరగొట్టేసిర్రు. అంటే గింత మరి మా ఫ్లోర్ లీడర్ శంకర్ యాదవ్ సార్ అయితే ఏమన్నాడు తెలుసుకున్నా, 4 సర్వులు నేను కార్పొరేటర్ ఉన్నా భాగ్యనగర్ హైదరాబాద్ లా, కానీ గీసటి రక్త చరిత్ర రక్తం చూసినటువంటి కౌన్సిల్ మేయర్ మాత్రం ఎక్కడ చూలేదని చెప్తుండ్రు సార్. మరి ఏం చెప్తామంటారు? మరి మన ముఖ్యమంత్రి ఏం స్పందిస్తలేడు సార్. అందరికీ నమస్తే. ఈరోజు భాగ్యనగర్ ప్రజలు మా దున్నపోతు గారికి విజ్ఞాపన పత్రాన్ని అందజేస్తా ఉన్నారు. ఎందుకంటే కాసేపట్లో GHMC కౌన్సిల్ చివరి సమావేశం ప్రారంభం కానుంది. మరో 2.5 నెలల్లో ప్రస్తుత పాలకవర్గం సమయం ముగియనుంది. ప్రస్తుత పాలకవర్గానికి ఇదే చివరి కౌన్సిల్ సమావేశం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సైదులు లైవ్ లో అందిస్తారు. సైదులు, సమావేశం ఆల్రెడీ GHMC కార్పొరేటర్లందరూ కూడా GHMC ఓనర్స్ కి రావడం జరిగింది. అక్కడ కార్యాలయం దగ్గరికి, GHMC కార్యాలయం దగ్గరికి BRS కార్పొరేటర్లు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు, బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. మరి సేపట్లో GHMC కౌన్సిల్ సమావేశం ప్రారంభమవుతుంది. అయితే ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి కార్పొరేటర్లు ఇంటికి పాలసీని రద్దు చేసుకోవాలని డిమాండ్ చేస్తూ ప్లకార్డ్స్ పట్టుకొని వారందరూ కూడా కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి చేరుకున్నారు. ప్రస్తుతం చూడొచ్చు విజువల్స్ లో మనం వీరందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు 10,000 ఎకరాల పారిశ్రామిక భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ కుట్రలు చేస్తుందని చెప్పేసి కూడా ప్లకార్డ్స్ పట్టుకొని ఇక్కడ ఇచ్చారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి రేవంత్ రెడ్డి ఫోటోతో ఒక ప్లకార్డ్ పట్టుకొని వచ్చారు. ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ఫర్మేషన్ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పేసి కూడా ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఇదే అంశాన్ని బీఆర్ఎస్ కార్పొరేటర్లు కూడా ఒక కౌన్సిల్ సమావేశంలో లేవనెత్తే అవకాశం ఉంది. చర్చకు పట్టుబట్టే అవకాశం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ భూములని అన్ని కూడా కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధమైంది. 9,292 ఎకరాల ప్రభుత్వ భూముల్ని కొల్లగొట్టేందుకు సిద్ధమవుతున్నారు. దాదాపుగా వాటి విలువ 5 లక్షల కోట్లకు పైగా ఉంటుంది. కానీ 5,000 కోట్లకు మాత్రమే కొందరికి కట్టబెట్టేందుకు సిద్ధమవుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆరోపణలు చేస్తున్నారు. కౌన్సిల్ సమావేశానికి గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఉన్నటువంటి బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు హాజరయ్యారు. వారితో పాటు కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీకి ఉన్నటువంటి కార్పొరేటర్లు కూడా హాజరయ్యారు. ఆల్రెడీ బీజేపీ కార్పొరేటర్లు అందరూ కూడా సమావేశానికి హాజరయ్యారు. సో ఇక ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు అందరూ కూడా లోపలికి వెళ్లారు. అదేవిధంగా ఎంఐఎం కార్పొరేటర్లు అందరూ కూడా లోపలికి వెళ్లారు. సో ఇక టీఆర్ఎస్ కార్పొరేటర్లు మాత్రం ఇక్కడ GHMC ఆవరణలో ఉన్నటువంటి వాళ్ళు ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందని ప్రధాన ఆరోపణ. దానిలో భాగంగానే వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ భూములను కొల్లగొట్టేందుకు రేవంత్ సర్కార్ సిద్ధమైంది. కాబట్టి సో వాటిని ఖచ్చితంగా కాపాడి తీరాల్సిందని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇవాళ రోజు రోజుకి ఇవాళ హైదరాబాద్ లో బాగా ప్రజలు కోట్ల మంది ఇక్కడికి వచ్చి పోతుంటారు. కాబట్టి సో ఇక వాళ్ళు దృష్టిలో పెట్టుకొని, సో హైదరాబాద్ ఫ్యూచర్ దృష్టిలో పెట్టుకొని ఉన్నటువంటి ప్రభుత్వ స్థలాలని కాపాడుకోవాలి. ఎందుకంటే వాళ్ళ పార్కులకి కనీసం ప్లేస్ లేదు, ఆట ప్లే గ్రౌండ్స్ కి ప్లేస్ లేదు. కానీ వాళ్ళ ఉన్నటువంటి భూములన్నింటిలో కూడా ఈ విధంగా పారిశ్రామికవేత్తలకు పప్పు బిళ్ళాలను కట్టబెడితే రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు కూడా పడే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ప్రధాన ఆరోపణ చేస్తున్నటువంటి పరిస్థితి. దానిలో భాగంగానే కార్పొరేటర్లందరూ కూడా ఇక్కడికి వచ్చి నిరసన జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం మాట్లాడదాము
సుధీర్ గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడారు. ప్రధానంగా ఎస్పీ పాలసీకి సంబంధించి ఉప పాలసీ వల్ల జరిగే నష్టమైన హైదరాబాద్ దృష్టి పెట్టుకొని మీరు ఎల్బీనగర్ ఎమ్మెల్యేగా ఉన్నారు. సో అనేక అంశాలు ఇక్కడ జరుగుతున్నటువంటి అంటే హైదరాబాద్ పరిస్థితి ఎలా ఉంటుంది ఏంటంటే మొత్తం కూడా మీకు తెలుసుకోవట్లేదు. ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకుంటే జీవన ప్రమాణాలు కానీ అన్ని సవాళ్ళ కాబట్టి ఈ రోజు హైదరాబాద్ లో పార్కులు, ప్లే గ్రౌండ్లు, కమ్యూనిటీ హాల్, శ్మశాన వాటికలు లేని కాలనీలు చాలా లేని కొన్ని వందల వేల కాలనీ వాటికి అన్నిటి కూడా ఈ సౌకర్యం కల్పిస్తూ ఏ కాలనీలో ప్రైవేట్ స్థలాలు ఉన్నాయో వాటిని అక్వైర్ చేయండి. అక్వైర్ చేసి ఆ స్థల యజమానులకు ఈ స్థలాలు ఇవ్వండి. తద్వారా ఎక్కడికక్కడ కాలనీలలో ఇలా అన్ని రకాల వసతులు ప్రభుత్వం కల్పించిన వారు. కాబట్టి టాయిలెట్ వాళ్ళంతా పెద్దవాళ్ళు హైదరాబాద్ రోడ్ల మీద గతంలో బీఆర్ఎస్ పార్టీ టాయిలెట్ పర్మనెంట్ గా పెట్టి టాయిలెట్స్ సులభ్ కాంప్లెక్స్ కమ్యూనిటీ ప్లే గ్రౌండ్ ప్లే గ్రౌండ్ కాబట్టి హైదరాబాద్ నగరంలో చిన్న చిన్న దాదాపు 10 నుంచి 15 ప్లే గ్రౌండ్ ఎక్కడైతే కాంక్రీట్ జంగల్ ఉన్నదో అంటే అక్కడ స్థలాలను ఎక్వైరీ చేసి ఆ స్థల యాజమాన్యులకు ఈ స్థలాన్ని ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, పార్కులు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, మహిళలు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది, అలాగే యూత్ భవన్లు ఏర్పాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇంత మంచి సువర్ణావకాశాన్ని ప్రభుత్వం ఇదನ್ನು కూడా పోగొట్టుకోవద్దు. దయచేసి మా పార్టీ నుంచి మేము సద్వినియోగం చేసుకొని ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్ణయం తీసుకోవాలని కౌన్సిల్ లో ఏ అంశాలు ప్రధానంగా ఈ అంశంతో పాటు ఎటువంటి అంశాలు లేవనెత్తే అవకాశం అదే ఇప్పుడు ఇదంతా జిహెచ్ఎంసీ అంశాలతో ముడిపడిపోయినది. అంటే జిహెచ్ఎంసీ పరిధిలో నేను చెప్పిన స్థలాలు ఏం లేవు. జిహెచ్ఎంసీ పార్క్ లేదు, జిహెచ్ఎంసీ ప్లేగ్రౌండ్ లేదు, జిహెచ్ఎంసీకి సంబంధించిన గ్రేవ్ యార్డ్ లేదు. కాబట్టి ఈ స్థలాలను తీసుకొని జిహెచ్ఎంసీకి మెరుగైన సేవలు అందించే విధంగా జిహెచ్ఎంసీని తీర్చిదిద్దామని నేను చెప్తున్నాను. ప్రధానంగా ఈ పాలసీ ఏదైతే ఉందో ఆ పాలసీని వెంటనే ఉపసంహరించుకోవాలని కూడా వస్తున్నారు. అభివృద్ధికైనా చర్చకు పెట్టాల్సిన చెప్పేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తర్వాత హైదరాబాద్ లో పూర్తిగా చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ కార్పొరేటర్లు చెప్తున్నారు. పవర్ లోని ఉన్నారు. సో ప్రకాష్ పట్టుకొని నిరసన తెలుపుతున్నారు. సో ఇదంతా కూడా ఇక్కడే ఉన్నారు. సో నిరసన తెలిసిన తర్వాత సో మరి కాసేపట్లో వాళ్ళు అందరూ కూడా కౌన్సిల్ సమావేశానికి వెళ్లే అవకాశం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ప్రధానంగా ఈ యొక్క పాలసీ వల్ల చాలా ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్నారు. ఆ యొక్క ప్రభుత్వ భూములు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ యొక్క జిహెచ్ఎంసీ పార్కులకి అదేవిధంగా ఆట స్థలానికి కేటాయించాలి. కానీ ఈ విధంగా పారిశ్రామికవేత్తలకి కేటాయించడం వల్ల రాబోయే రోజుల్లో అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు చెప్తున్నారు, కార్పొరేటర్లు కూడా చెప్తున్నటువంటి కనిపిస్తుంది. కాబట్టి చూద్దాం ఒకసారి మనతో మాట్లాడుతున్నాం, కార్పొరేటర్లతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో మళ్ళీ కార్పొరేటర్ ఉన్నారు, మాట్లాడదాం. పార్టీకి సంబంధించి ఏ అంశాలు ఇంకా ఒక అంశమైన ఏ అంశాలు మీరు కౌన్సిల్ సమావేశంలో ఏమైనా అవకాశం జిహెచ్ఎంసీలో జరుగుతున్న అదే కాకుండా అక్రమంగా కాంగ్రెస్ ప్రభుత్వము అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు అది ఇండస్ట్రియల్ కూడా తీసుకొని ఇండస్ట్రియల్ పర్పస్ అదే 50% అక్కడ ఉన్న ఎంప్లాయీస్ గృహాలు కట్టారు. అవన్నీ చెందాలని చెప్పి ప్రభుత్వం జీవో 25 తీసుకున్నాం. ఏమంటారు 10,000 ఎకరాలు ఆల్మోస్ట్ 5 లక్షల కోట్ల విలువైన భూములు 50 కోట్లకి అమ్ముకొని అది వాళ్ళకి ప్రయత్నం ఆల్రెడీ కాంగ్రెస్ పేరు గతంలో వాటికంటే పెద్ద ఇలాంటి అమౌంట్ క్యాంప్స్ చేస్తున్నారు. కాబట్టి జిహెచ్ఎంసీలో పరిధిలో ఉన్న ఈ భూములను కాపాడానికి ఒక బాధ్యత మేము కూడా పాల్గొంటున్నాం. ఇదే కాకుండా ప్రధానమైన సమస్య పత్రాలు అందజేశాము కానీ రైట్ సైదులు థ్యాంక్ యూ. ఎక్కడా స్పందించలేదు. ఎలాంటి అయోధ్య రామమందిర నిర్మాణంలో చివరి ఘట్టానికి రంగం సిద్ధమైంది. ఆలయ నిర్మాణ పనులు పూర్తయినందుకు గుర్తుగా ఈ రోజు ఆలయ శిఖరంపై ప్రధాని నరేంద్ర మోదీ కాషాయ ధ్వజాన్ని ఆవిష్కరించనున్నారు. ధ్వజారోహణకు ముందు ప్రధాని మోదీ ఆలయ ప్రాంగణంలోని సప్త మందిర్ను సందర్శిస్తారు.
అనంతరం శేషావతార్ మందిర్, మాతా అన్నపూర్ణ, రామ దర్బార్, గర్భగృహాల్లో ప్రత్యేక పూజలు చేస్తారు. చివరగా రామలల్లాను దర్శించుకుంటారు. మధ్యాహ్నం ధ్వజారోహణ తర్వాత అక్కడ జరిగే సభలో ప్రధాని ప్రసంగిస్తారు. उन सभी चीज़ों का स्वयं अनुभव होगा जो भगवान श्री राम अपनी लीला के तौर पर संपूर्ण विश्व के समक्ष रखते हुए नजर आएंगे। और उन्होंने संपूर्ण रामचरित्र को वाल्मीकि रामायण के माध्यम से हम सभी के समक्ष रखा। भगवान श्री राम कैसे बोलते थे, कैसे चलते थे, कैसे हंसते थे, वो स्वयं इस बात का अनुभव उन्हें हो जाता था। और लेखनी के माध्यम से उन्होंने श्री वाल्मीकि रामायण के रूप में उन संपूर्ण रामचरित्र को हमारे सामने रखा। और ये भी कहा जाता है बहुत सारी परंपराओं में तुलसीदास है वो महर्षि वाल्मीकि के ही अवतार हैं, जिन्होंने बाद में सरल भाषा में, अवधी भाषा में भगवान श्री राम के चरित्र को, बहुत सारे लोग संस्कृत भाषा